ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. అహోబిలం బ్రహ్మోత్సవాల ముగియడంతో తిరుమలకు ప్రయాణమైన పీఠాధిపతి శ్రీవన్ చెటగోప శ్రీ రంగనాథ యతంద్రి మహాదేశికర్. నంద్యాల జిల్లాలో ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా నిఘా కట్టదిట్టం చేశామన్న జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చెక్ పోస్టులలో ముమ్మరం తనిఖీలు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు. ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించిన నేతలు. మారెమ్మ తల్లి సాక్షిగా అఖిల ప్రియ తనపై చేసిన ఆరోపణలలో నిజం లేదన్న ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్ర తల్లి ఇందిరమ్మ. ఉయ్యాలవాడలో వైసీపీని వీడి అఖిల ప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరిన 50 కుటుంబాలు. అహోబిలం బ్రహ్మోత్సవాలు ముగియడంతో పీఠాధిపతి శ్రీవన్ షటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ తిరుమలకు ప్రయాణమయ్యారు. అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియడంతో మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ షటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి శుక్రవారం తిరుమలకు ప్రయాణమయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిమిత్తం పీఠాధిపతి గత 15 రోజుల క్రితం అహోబిలంకు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు సాదరంగా వేడుకలు పలికారు. పీఠాధిపతికి రక్షణ ఎస్కాట్ వాహనం ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లాలో ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా నిఘా కట్టుదిట్టం చేశామని జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చెక్ పోస్టులలో ముమ్మరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నంద్యాల జిల్లాలో ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా పోలీసు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు, మద్యం, గంజాయి మొదలగునవి జిల్లాలోకి ప్రవేశించకుండా నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి అనంతర్ జిల్లా చెక్ పోస్టు అయిన తమ్మరాజుపల్లి చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసే సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అక్రమ రవాణాకు అడ్డుకునేందుకు జిల్లా సరిహద్దులలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, చెక్ పోస్టులలో షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహిస్తున్నందున 24 గంటల సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. అక్రమంగా నగదు, మద్యం, గంజాయి రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. చెక్ పోస్ట్ లో మాత్రమే కాకుండా జిల్లాలలో ప్రతిరోజు విజిబుల్ పోలింగ్ లో భాగంగా వాహనాలను తనిఖీ చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సంతోష్, సిఐలు సూర్యమౌళి, నల్లప్ప, ఎస్ఐ అశోక్ సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఫారూక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఖలీల్ టాకీస్ ఆవరణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు తాతిరెడ్డి, తులసిరెడ్డి, ఏబీఆర్ ప్రసాదుల ఆధ్వర్యంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ఆనాడు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ఢిల్లీ పీఠాన్ని గడగడలాడిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు పార్టీని అధికారంలోకి తెచ్చారని కొనియాడారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు కూడు, గూడు, గుడ్డ ప్రధాన అజెండాగా పేదరికి కిలో రూపాయల బియ్యం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. టీడీపీ నేత తాతిరెడ్డి, తులసిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
తమ నేతను ఉద్దేశించి ముసలాయన అని సంబోధిస్తున్నారని నేటి ప్రధానితో పాటు దేశ నేతలు ఎంతమంది 70 ఏళ్లు పైబడిన తర్వాత దేశంలో అత్యున్నత పదవుల్లో సేవలందించారని తమ అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ కూడా రాబోయే ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం పదవిని అలంకరించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు మిథే హుషేన్ పలువురు నేతలు పాల్గొన్నారు. మాట్లాడడానికి కాకపోతే ఇప్పుడు ఈరోజు మనం తెలుగుదేశం ఆవిర్భావ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాలనీ ఆ రోజుల్లో శ్రీ ఫారూక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ శంకుస్థాపన చేసి అక్కడ భయపడాల్సిన అవసరం లేదు. వాజ్పేయి గారు ఎంతో వయసు కూడా ఆయన ప్రధానమంత్రి అయినారు. కాబట్టి ఇక్కడ మీరు నంద్యాల ఎమ్మెల్యే కావాలా, ఉప ముఖ్యమంత్రి కావాలనేది మా కోరిక. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు నలుగురే, అయ్యన్న పాత్రుడు, పుచ్చేశ్వర గారు, ఫారూక్ సార్ గారు, రెడ్డి గారు ఉండేది. వాళ్ళకు కూడా వయసు ఉంది సార్, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పరిగెత్తున్నారు. మిమ్మల్ని కూడా మేము పరిగెత్తిస్తాం సార్, భయపడాల్సిన అవసరమే లేదు. మాట్లాడకండి, పరిగెత్తిస్తాం సార్ అంతే. హైదరాబాద్ నగరంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం దినోత్సవంగా ఈ పార్టీని స్థాపించడం కూడా జరిగిందందరికీ మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో దాదాపు 40-45 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు అష్టకష్టాలు పడి కరువు కాటకాలతో అల్లడిల్లుతున్నప్పుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ పేద ప్రజానికానికి, ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ఏదో విధంగా నేను సహాయపడాలా, నా అభివృద్ధికి, నా ఉన్నతికి తెలుగు ప్రజలందరూ నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి నేను కూడా పేదవారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారికి, పేద ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలా, వారికి కూడు గుడ్డ నీడ నేను కల్పించాలనే సదుద్దేశంతో ఆయన ఆనాడు 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీని ఆవిర్భావించడం కూడా జరిగిందనేది మనం తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయన ప్రపంచ దేశాల్లో తెలుగుదేశం, తెలుగు పార్టీ వారు ఎక్కడున్నారో గుర్తు తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. ఆయన వెంటనే పేద ప్రజానీకానికి 2 రూపాయల కిలో బియ్యము, జనతా వస్త్రాలు, నీడ, గూడు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చెట్టు స్థలం ఇచ్చేసి ఏమీ కట్టకుండా ఒక స్థలాలు మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది. కానీ మన నందమూరి తారక రామారావు గారు అధికారం చేపట్టిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా కూడు మాజీ మంత్రి అఖిల ప్రియ తనపై చేస్తున్న ఆరోపణలలో మారెమ్మ తల్లి సాక్షిగా నిజం లేదని ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి తల్లి ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి సతీమణి గంగుల ఇంద్రమ్మ స్పష్టం చేశారు. మాజీ మంత్రి అఖిల ప్రియ ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు గంగుల విజేంద్రారెడ్డి తల్లి గ్రామంలోనే మారెమ్మ తల్లి ఆలయం వద్దకు వెళ్లింది. ఆలయంలోని అమ్మవారి ఎదురుగా నిలబడి అఖిల ప్రియ చేసిన ఆరోపణలు ఒక్కొక్క దానికి వివరణ ఇచ్చారు. తనపై అఖిల చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. పొదుపు సంఘాల నిధులు వాడుకున్నట్లు, రైతులు పొలాలకు నీళ్లు అమ్ముకున్నట్లు అఖిల చేసిన ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని మారెమ్మ అమ్మవారి సన్నిధిలో ఉండి చెబుతున్నా అన్నారు. రాజకీయాలుగానే చేయాలని ఇంట్లో వారిపై నిందలు మోపడం సరికాదన్నారు. ఆలగడ్డ, బాంబుల గడ్డ నుండి అభివృద్ధి
గడ్డగా మారిందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అందులో అఖిలప్రియ కూడా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. రైతుల కష్టం తనకు తెలుసని, తాను హైదరాబాద్ లో వ్యవసాయం చేశానని, పేదల కష్టాన్ని దోచుకునే నీచ సంస్కృతి తనది కాదన్నారు. ఇంట్లో మగవారు లేనప్పుడు ఏదైనా కష్టం వచ్చిందని, భార్యాభర్తలు వస్తే ఇరువురికి నచ్చ చెప్పి కాపురం సరిదిద్దానని డబ్బు తీసుకున్నట్లుగా అమ్మవారి వద్ద చెప్పేందుకు వారు సిద్ధమా అని ఇందిరమ్మ ప్రశ్నించారు. అమ్మవారి ముందు చెప్తున్నా, నేను ఎప్పుడూ కూడా అటువంటి సొమ్ముకు ఆశించలేదు, ఆశించను, జీవితంలో అవసరమూ లేదు. ఇటువంటి నింద చేయటం సబబు కాదు. ఆమెలాగా నేను ఒకళ్ళ సొమ్ము లాక్కొని తిని పంచాయతీలు చేస్తామని డబ్బులు తీసుకోవటం అనేది నాకు అవసరం లేదు, అలవాటు లేదు. రైతుల దగ్గర నేను చుట్టుపక్కల ఎరుగుడిదిన చుట్టుపక్కల చిలకలూరు, పేరూరు, మాచిపల్లె అటువంటివంతా రైతుల దగ్గర నీళ్ల కోసం డబ్బులు వసూలు చేశాననే అభియోగం ఒకటి చేస్తున్నావు నువ్వు. నాకు చుట్టుపక్కల తూములు ఎటు వెళ్తాయో తెలీదు, నీళ్ళు ఎట్టిపోతాయో కూడా తెలీదు, ఎవరు ఏ పంటలు పండించుకుంటున్నారో తెలీదు, నాకు అసలు ఆ సబ్జెక్టే తెలీదు. కానీ నేను కూడా రైతు పని చేశాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మేడ్చర్లలో నాకు 22-23 ఎకరాల పొలం ఉన్నప్పుడు అక్కడ చక్కగా నేను ఆవాల దగ్గర నుంచి పండించుకున్నాను. ఒడ్లు, ప్యాడీ దగ్గర నుంచి అన్ని ప్రతిదీ పండించుకొని నేను కూడా అక్కడ డైరీ పెట్టి అన్నీ చూసిన దాన్నే. గత 25 ఏళ్ల నుంచి నేను చేస్తున్న దాన్నే. నాకు రైతుల కష్టం తెలుసు. వాళ్ళ ప్రతి చెమట బిందువులో ఉన్నటువంటి బాధ, వాళ్ళ కష్టము అన్నీ నాకు తెలుసు. ఎందుకంటే నేను అవన్నీ చేయించాను, చూశాను. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను చేసుకొని ఏం చేసుకుంటాను? అది చాలా తప్పు. అది కనుక నేను కనుక అట్లాంటివి చేస్తుంటే ఈ అమ్మవారే నన్ను శిక్షిస్తుంది, లేదంటే అన్నదాన్ని నిన్ను శిక్షిస్తుంది. తప్పు మాటలు మాట్లాడొద్దు. ఇంకొక విషయం చెప్తున్నాను. నేను భార్యాభర్తల పంచాయతీలు చేసి కమిషన్లు తీసుకున్నామన్నారు. ఆర్లగడ్డ తాలూకా మొత్తం మీద కొంతమంది నా దగ్గరికి గొడవలు పడి రావచ్చు. వస్తే అప్పుడు మగవాళ్ళు అందుబాటులో లేనప్పుడు నేను తప్పదు, నాకు వాళ్ళని సాటిస్ఫై చేసి నేను పంపించాలా, కూర్చోబెట్టి నేను మాట్లాడి నేనే సెటిల్ చేసి పంపించిన రోజులు ఉన్నాయి. ఇద్దరికీ కూడా ఆమోదయోగ్యంగా చేసి చెప్పి పంపించానే తప్పితే ఎవరి దగ్గర నుంచి నేను ₹1 ఆశించాల. అట్లా ఒకవేళ నేను తీసుకున్నాను అని చెప్పి వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి, ఇదే మారెమ్మ దగ్గర తీసుకొని నేను ప్రమాణం చేస్తా, వాళ్ళని ప్రమాణం చేయమనండి. దేవుడు అందరికీ రక్షకుడు, అమ్మవారు అందరికీ రక్షకురాలు. ఆమె ముందు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నన్నంటే మాత్రం వాళ్ళది వాళ్ళకే తగులుతుంది. వాళ్ళ పాపం, వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. పిల్లల గల్లోళ్ళు అలా మాట్లాడొద్దు. మీకు పిల్లలు ఉండాలా, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది, చిన్న వయసు, తల్లిదండ్రులు లేరు. మీరు మీ భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడటం తగ్గించుకోండి. ఇందిరమ్మ వసూళ్లు ఎవరి దగ్గర నేను వసూలు చేశా? ఎవరు నాకు డబ్బులు ఇచ్చారో తీసుకురా, దానికి 10 నేను ఇస్తా. నాకు అటువంటి స్వభావం కాదు, నేను అటువంటి పనులు చెయ్యను. నేను అమ్మవారి ముందు ప్రమాణం చేసి కూడా చెప్తున్నాను, అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఎవరి దగ్గర తీసుకోవాలా. కానీ నన్ను అన్నోళ్ళు మాత్రం అది తగిలి తీరుతుంది. నిన్ను ప్రేరేపించి వెనకుండి ఇట్లాను అట్లాను చెప్పిన వాళ్ళకి కూడా తగిలి తీరుతుంది. ఇది నా ఆవేశంతో, గాయపడిన హృదయంతో నేను మాట్లాడుతున్నా. నువ్వు ఆడపిల్లవని నేను ఆగిపోయాను చాలా విషయాలలో. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నన్ను గురించి ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఆడపిల్ల, పోనీలే అని ఆగిపోయా. కానీ నీకు ఇది పద్ధతి కాదు. నువ్వు కొంచెం పద్ధతుల్లో ఉండి పొద్దుగుకుల ఎదుటి వాళ్ళ మీద ఇది చేయటం మానుకొని నీ పని నువ్వు చేసుకో. నా పిల్లలకి నేను ఒక్కటే నేర్పించా, మీరు ఎవరు వచ్చినా వాళ్ళకి మీకు చేతనైనంత సహాయం చేయండి. సహాయం చేయలేకపోతే చేయలేను అని చెప్పండి, అంతవరకే. కానీ ఎవరిది లాక్కోవద్దు, ఎవరిది దోచుకోవద్దు, ఎవరిని కూడా హింస పెట్టొద్దు, ఎవరిని మానసికంగా బాధ పెట్టొద్దు. చేతనైనంత మంచి చేయండి, న్యాయం చేయండి, విలువలతో కూడిన బ్రతుకులు బ్రతకండి అని నేను నేర్పించుకున్నాను. అట్లనే నా పిల్లలు అట్లనే ఉన్నారు. నువ్వు కూడా విలువలతో నువ్వు విమర్శించు, విలువలతో బతుకు, విలువలతో ఉండు. నైతిక విలువలు కనీసం పాటించి ఎవరినేమో, నేను అమ్మ స్థానంలో ఉన్నా, ఆ తల్లి స్థానానికి ఇచ్చేటువంటి విలువ ఇవ్వు. అంతేగాని నీవు భవిష్యత్తు తరాలకు కూడా ఈ చెడు నేర్పించి, ఇటువంటి మాటలు నేర్పించి, ఇట్లాంటివన్నీ డెవలప్ అయ్యేటట్టు చూస్తే పిల్లల భవిష్యత్తులు వాళ్ళందరూ ఇన్ ఫ్యూచర్ అంతా పాడైపోతుంది. వద్దు, అటువంటి పని చేయకుండా ఉన్న మాట మాట్లాడుకో. రాజకీయంగానే చెయ్యి. అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళని బయటేసి, నీ ఇంటి ఆడవాళ్ళని చూసుకొని పెద్ద మనుషులను మాట్లాడి, ఏం చేస్తున్నారో చూసుకోని పెద్ద మనుషులను మాట్లాడి, ఇవన్నీ నీకు అనవసరం. నువ్వు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ స్టేజ్లో మేము లేం. ఒక్కటే గుర్తుపెట్టుకో, నైతిక విలువలతో బతకటం నేర్చుకో, మంచిగా బతకటం నేర్చుకో. దాచుకోవటం, దోచుకోవటం అట్లాంటివి మానుకో. దోచుకున్నవి తీసుకెళ్ళి ఇది చేసుకోవటం మానుకో. మంచిగా బతకటం నేర్చుకో. అదే నేర్పు నీ పిల్లలకు కూడా. భావితరాలు భవిష్యత్తు బాగుంటుంది.
కానీ ఈ రకమైనటువంటి క్రూయల్ మెంటాలిటీతో, దిగజారుడు స్వభావంతో, ఇటువంటి అనర్థదాయకమైనటువంటి మాటలతో, అనవసరమైనటువంటి మాటల్ని నువ్వు ప్రాపగాండా చేసినందువల్ల జనాలకి తెలియకపోదు. జనాలకి నేనేంటో తెలుసు, నాకెవరిచ్చారో తెలుసు, నేను ఎవరికి ఇచ్చానో తెలుసు. చేతనైతే 10 మందికి ఇచ్చానే తప్పితే, పెట్టానే తప్పితే నేను ఎవరి ఇస్తని లాగలేదు. నువ్వు ఇటువంటి మాటలు మానుకో. మా గ్రామ దేవత, మేము నిత్యం కొలిచే తల్లి మారమ్మ తల్లి, మేము నమ్ముకున్న తల్లి మారమ్మ తల్లి. ఆమె సాక్షిగా చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు గ్రామంలో అందరూ బాగుండాలనుకుంటాం. అందుట్లో నేను ఉండాలా, నా పిల్లలు ఉండాలా, నువ్వు కూడా ఉండాలనుకుంటా. నాకు చెడ్డ ఆలోచన రాదు, రాదు ఎప్పటికీ కూడా. అందరూ ప్రశాంతంగా చక్కగా ఉండాలి అనుకునే దాంట్లో నేను మొదటి వ్యక్తిని. నన్ను గురించి అనవసరమైన ప్రేరేపణలు వద్దు, నిందారోపణలు చేయొద్దు దయచేసి. అందరు క్షేమంగా ఉండాలా, ఈ గ్రామం క్షేమంగా ఉండాలా, ఆర్లగడ్డ క్షేమంగా ఉండాలా. పూర్వం బాంబుల సంస్కృతి పోయి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇంతకన్నా ఇంకా ప్రశాంతంగా, ఇంతకన్నా ఇంకా డెవలప్ అయ్యి, ఇంకా అభివృద్ధి చెంది ఎంతో బాగుండాలని కోరుకుంటున్నా. అమ్మవారిని సెలవు తీసుకుంటున్నాను. ఆలగడ్డ నియోజకవర్గంలోనే ఉయ్యాలవాడలో వైసీపీని వీడి 50 కుటుంబాలు అఖిలప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరాయి. ఉయ్యాలవాడ టౌన్ వైసీపీకి చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. గుల్లకుంట జయన్న, భాస్కర్, జకిరయ్య, ఏసుపాదం, బొల్లు ఏసన్న వారి అనుచర వర్గం 50 కుటుంబాల వారికి మాజీ మంత్రి అఖిలప్రియ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి వచ్చిన వారికి తగిన గౌరవం ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిలం బ్రహ్మోత్సవాల ముగియడంతో తిరుమలకు ప్రయాణమైన పీఠాధిపతి శ్రీవన్ చెటగోప శ్రీ రంగనాథ యతంద్రి మహాదేశికర్. నంద్యాల జిల్లాలో ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా నిఘా కట్టదిట్టం చేశామన్న జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చెక్ పోస్టులలో ముమ్మరం తనిఖీలు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు. ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించిన నేతలు. మారెమ్మ తల్లి సాక్షిగా అఖిల ప్రియ తనపై చేసిన ఆరోపణలలో నిజం లేదన్న ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్ర తల్లి ఇందిరమ్మ. ఉయ్యాలవాడలో వైసీపీని వీడి అఖిల ప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరిన 50 కుటుంబాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.